there in most of the programs and of this Nasha Mukt Bharat Abhiyan, and lots of efforts have been made. ఈ రోజు ఒక మంచి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద గత 5 సంవత్సరాలుగా మనము చేపట్టిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఈ డ్రగ్ అడిక్షన్ నిషేధిస్తూ మనము చేపడుతున్న వివిధ కార్యక్రమాలు కావచ్చు, దాని యొక్క యాక్టివిటీస్ని ఒక మూమెంట్గా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈ నష వల్ల ఈరోజు ఎంతమంది జీవితం పాడు చేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అడిక్షన్ ఎంతమందికి 10 నుండి 17 సంవత్సరం ఈ ఏజ్ గ్రూప్ చూస్తే 30 లక్షల మందికి ఆల్కహాల్ అడిక్షన్ ఉంది. అండ్ 18 నుండి 75 సంవత్సరాలు చూస్తే 15 కోట్లు 1,16,000 అంటే టోటల్ కలిపి దాదాపు 15.5 కోట్ల మంది భారతదేశంలో ఆల్కహాల్కి బానిసై జీవితం పాడు చేస్తున్నారు. అదే మాదిరిగా క్యానబిస్ అది ఒక డ్రగ్స్ టోటల్ 3 కోట్ల మంది కంటే ఎక్కువ బానిసై జీవితం పాడు చేస్తున్నారు. ఓపియాయిడ్స్ దాదాపు 2.5 కోట్ల మంది అడిక్టెడ్. కోకేన్ అది కాస్ట్లీ డ్రగ్స్, అంత ఈజీగా దొరకదు కాబట్టి దాదాపు 11.5 లక్షలు. యాంఫిటమిన్ దాదాపు 19 లక్షలు. హాలుసినోజెన్స్ దాదాపు 13 లక్షలు. ఇన్హెలెంట్ అంటే మనం ఇంతకుముందు పేపర్లో కూడా చదివాము, యూట్యూబ్ వీడియో చూసాము. ఏదైనా అడెసివ్ అది స్నిఫ్ చేస్తారు, ఏదో ఒకటి స్నిఫ్ చేస్తారు, అది వచ్చేసి ఇన్హెలెంట్ అడిక్టివ్ డ్రగ్. అటువంటి అడిక్షన్ వల్ల దాదాపు 81 లక్ష మంది భారతదేశంలో బానిసై ఉన్నారు. సిడేటివ్స్ 1,25,00,000. అయితే మనం అర్థం చేసుకోవచ్చు, మన భారతదేశంలో 10 నుండి 75 సంవత్సరం వరకు ఈ ఏజ్ గ్రూప్ చూస్తే ఎంతమంది జీవితం పాడు చేస్తున్నారు. అందరికీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్, లంగ్స్ మీద ఎఫెక్ట్, లివర్ మీద ఎఫెక్ట్, కిడ్నీ మీద ఎఫెక్ట్, హార్ట్ మీద ఎఫెక్ట్, ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ మీద ఎఫెక్ట్, రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్. ఇటువంటి పరిస్థితిలో యూత్ అర్థం చేసుకోవాలి, థ్రిల్ కోసం లేకపోతే కొలీగ్స్తో ఎంజాయ్ చేయడానికి లేకపోతే స్ట్రెస్ నుండి బయటికి రావడానికి ఒక్కసారి డ్రగ్ సేవిస్తామని స్నేహితులు చెప్తే స్పందించి ఫస్ట్ టైం శ్రద్ధగా సేవించడం, మళ్ళీ బానిసై జీవితం నాశనం చేయడం. ఇప్పుడు డ్రగ్ కేసులో ఎన్డీపీఎస్ యాక్ట్, మన నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు దేశమంతటా చూస్తున్నారండి డ్రగ్ ర్యాకెట్ గురించి. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద బెయిల్ కూడా దొరకదు, అటువంటి కఠినమైన శిక్షణ ఉంటుంది.